లేదు నా వల్ల అవ్వలేదంటే చెప్పండి, మేము డైరెక్ట్ మీ విలేజ్కి అడ్రస్కి వెళ్తారు సార్. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ లీగల్ నోటీస్ తీసుకుని వెళ్తారు. మీ ఊరు మీ సర్పంచ్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియో లోపల లోన్ రికవరీ ఏజెంట్ చెప్తున్నాడు, మీరు కార్డు పేమెంట్ చేయకపోతే మీ సర్పంచ్కి కాల్ చేస్తాము, ఫీల్డ్ వాళ్ళు వచ్చేసి మీ సర్పంచ్కి అడుగుతారని చెప్తున్నాడు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో, వినబడుతుందా సార్? వినపడుతున్నాను, చెప్పండి. ఇప్పుడు చేశారు 1 lakh చేంజ్ అట్లా ఉంది కదా, ఏమైంది సార్? ఎందుకు పేమెంట్ కట్టలేదు మరి? దేని సార్? ఆర్బిఎల్ సార్, బజాజ్ ఆర్బిఎల్. బజాజ్ బిల్ కట్టేస్తాను. మంత్ ఎండింగ్ చేంజ్ ఉంది సార్, 1,02,000 చేంజ్ ఉంది కదా, మొత్తం కట్టేస్తారా? మొత్తం కష్టం కానీ ఒక 2 months అట్లా కట్టేస్తారు. 2 months పెండింగ్. సెటిల్మెంట్ తీసుకుని క్లోజ్ చేసుకోండి సార్. లీస్ట్ వేవర్ ఇప్పిస్తాం కదా, కట్టేసుకుని క్లియర్ చేసుకుంటే అయిపోతుంది కదా. విలేజ్కి వెళ్తారు సార్. విలేజ్కి వెళ్తారంటే మీకే ప్రాబ్లం అయిపోతుంది కదా సార్. లీగల్ నోటీస్ ఇష్యూ అవుతుంది. మీది రికవర్లో ఉంది అకౌంట్. మీరు కట్టుకుంటా అంటే మీరు అరేంజ్ చేసుకొని కట్టుకుంటా అంటే 30,000కి ఇప్పిస్తాను. నా దగ్గర సెటిల్మెంట్ అమౌంట్ ఇట్లా అట్లా నాకు మంత్ వరకు ఫండ్స్ వస్తాయి, నేను క్లియర్ చేస్తాను. మంత్ ఎండింగ్ వరకు అంటే సార్, ఇప్పుడు మీరు మార్చిలో కట్టారు సార్, మార్చి 18వ తారీఖు 8,000 కట్టారు సార్. అప్పటి నుంచి మీరు పేమెంట్ చేయలేదు సార్. ఇది పెండింగ్ 1,02,814 రూపాయలు ఉంది. మీరు కట్టుకుంటా అంటే సెటిల్మెంట్ మీకు 30,000కి ఇప్పిస్తా అంటున్నా. అంటే ఎంత తగ్గిస్తున్నా చూసుకోలేదు. మీరు కట్టుకోలేదు నా వల్ల అవ్వలేదంటే చెప్పండి, మేము డైరెక్ట్ మీ విలేజ్కి అడ్రస్కి వెళ్తారు సార్. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ లీగల్ నోటీస్ తీసుకుని వెళ్తారు. మీ ఊరు మీ సర్పంచ్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారు. అంతవరకు నేను తెచ్చుకోవడం అరేంజ్ చేసుకొని కట్టుకుంటే క్లోజ్ అయిపోతుంది. 30,000కి ఇప్పిస్తా అంటున్నా కదా సార్. మీరు ఎంత ఉందో మీరే చెక్ చేసుకోండి, ఎంత తగ్గుతుందో. 1,02,000 అంటే మీకు 30,000 అంటే 72,000 తగ్గిస్తున్నా సార్. అవును సార్. 30,000 అరేంజ్ చేసుకొని కట్టుకుంటే క్లోజ్ అయిపోతుంది కదా, మీకే ప్రాబ్లం ఉండదు కదా సార్. ఈ ఫోన్లు రావడము, వాళ్ళు ఫోన్ చేయడం, వీళ్ళు ఫోన్ చేయడం, ఇదంతా ఎందుకు సార్ రిస్క్? మీకు అరేంజ్ చేసుకొని కట్టేసుకోండి, క్లియర్ అయిపోతుంది. 30,000కి ఇప్పిస్తాను. ప్రాపర్గా లెటర్ వస్తుంది. లెటర్ వచ్చిన తర్వాత పేమెంట్ కట్టండి. కట్టిన 24 hours మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఏమంటారు చెప్పండి. మీరు అవ్వలేదంటే చెప్పండి సార్, కంపల్సరీగా ఫీల్ అయితే మీ ఊరికి వెళ్తారు సార్, మీ అడ్రస్కి అయితే వెళ్తారు సార్. మీ ఊరు సర్పంచ్ సో వీళ్ళందరూ ఇక్కడ ఆల్రెడీ ఫీల్డ్ దగ్గర కూడా మీ ఊరికి కూడా వెళ్ళి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు సార్. మీ విలేజ్ సర్పంచ్ నెంబర్ కూడా ఉంది. మీరు అవ్వలేదంటే అక్కడికి వెళ్తారు సార్. సర్పంచ్ సంబంధం సార్? సర్పంచ్ మీ ఊర్లో పెద్ద మనిషి ఎవరు సార్? వాళ్ళే ఉంటారు కదా. పెద్ద మనిషి పంచాయతీ అదే పంచాయతీ పని బ్యాంక్ లో తీసుకోండి. బ్యాంక్ నాకు సంబంధం కానీ మధ్యలో సర్పంచ్. అవును సార్. ఇప్పుడు మీరు కట్టలేదు కదా సార్. ఇప్పుడు మీరు రెగ్యులర్ కట్టుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో గొడవ వచ్చింది, ఓకే, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు. పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాడు. ఎక్కడ మీ ఇంట్లో పెద్ద మనిషి లేకపోతే వెళ్తాడు, ఓకేనా? ఇంట్లో పెద్ద మనిషి అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే మీ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడాలంటున్నారా? నేను ఏమంటున్నా సార్ చెప్పండి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు నాకు సంబంధం, ఓకే, లోన్ బ్యాంక్ సర్పంచ్ మొదలు నాకు అర్థం కదా. మరి ఇప్పుడు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వెళ్ళి ఇప్పుడు మీ ఇంటికాడికి వెళ్తారు సార్. మీ ఇంటికాడ ఎవరు లేకపోతే ఎవరితో మాట్లాడమంటారు చెప్పండి? సర్పంచ్ ఇప్పుడు నేను సర్పంచ్ నాకు ఇచ్చాడా లేకపోతే నేను సర్పంచ్ గారికి ఇచ్చానా? ఎవరికి ఇచ్చాను? మీ ఊరు పెద్ద మనిషి కాబట్టి వాళ్ళతో మాట్లాడతారు సార్. మీ ఊరు పెద్ద మనిషి, మీ ఊరు వ్యక్తి పర్సన్ కాబట్టి మాట్లాడతారు. ఇట్లా నాన్న పేరు సత్తయ్య, ఇట్లా మీ ఊరికి సంబంధించిన వ్యక్తే కదా సార్, ఇలా బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ పెండింగ్ ఉందని చెప్పేసి మాట్లాడతారు. ఓకే సార్, నేను ఏమంటున్నా సర్పంచ్ కి లోన్ కి సంబంధం ఏంటి? నాకు ఏ లాజిక్ అప్లై చేస్తున్నారు? దానికి లాజిక్ అని కాదు సార్. ఇక్కడ పెద్ద మనిషి ఎవరైతే మీ ఇంట్లో ఇప్పుడు మీ నాన్నగారు లేకపోతే ఎవరితో మాట్లాడతారు సార్? ఊర్లో ఎవరు సార్ పెద్ద మనిషి అని ఎవరైనా అడిగితే మీ ఊర్లో చెప్తారు కదా సార్, పలాని సర్పంచ్ ఉంటాడండి, అక్కడికి వెళ్తే మీకు వాళ్ళ డీటెయిల్స్ చేస్తే కస్టమర్ జెన్యూన్ కదా, వాళ్ళు గెలిచి ఉంటారు కదా ఊర్లో వాళ్ళకి అని చెప్పేసి చెప్తారు కదా మీ ఊర్లో వాళ్ళు ఎవరైనా కూడా. ఇప్పుడు మీరు మీ జాబ్ లో మీకు శాలరీ లేకపోతే మీరు బ్యాంక్ నడతారా లేకపోతే సర్పంచ్ దగ్గరికి వెళ్తారా? మీరు శాలరీ గురించి మా శాలరీ మీరు బ్యాంక్ అడుగుతారా లేదంటే మీ ఊరు సర్పంచ్ వినండి. మరి మీరు కట్టుకుంటే వెళ్ళారు సార్, మీరు కట్టుకోకపోతే వెళ్తారు. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క నెంబర్ మీ రెఫరెన్స్ నెంబర్ చెప్పండి సార్. మీ బ్రదర్ గారి నెంబర్ కూడా ఇక్కడ అప్డేట్ అయ్యింది సార్. వాళ్ళతో మాట్లాడున్నా వాళ్ళతో మాట్లాడతాము. ఏమంటున్నా సార్, సర్పంచ్ కి ఓకే లోన్ కి సంబంధం లేదు, ఓకే, రెవెన్యూ సార్. నేను చెప్తున్నా మీరు ప్రాపర్ గా రెస్పాండ్ అయితే అంతవరకు వెళ్ళలేదు సార్ అని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీకు చెప్పాను సార్, సెటిల్మెంట్ ఉంది, ఇంత తగ్గిస్తాను కట్టుకోండి అంటే నాకు అమౌంట్ లేదని చెప్పి మీ పేరేం పేరు సార్? మీ పేరేం పేరు? నా పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్. ఎక్కడ ఏ బ్రాంచ్ సార్? మీరు ఏజెన్సీ పేరు రికవరీ ఏజెన్సీ ఏది మీది? చెన్నై నుంచి మాట్లాడుతున్నామండి. ఏజెన్సీ పేరు చెప్పండి సార్, చెన్నై తర్వాత కానీ.
బ్యాంక్ తరపు నుంచే కాల్ చేస్తున్నాం సార్. అవును సార్, బ్యాంక్ తరపున కదా, ఏజెన్సీ పేరు చెప్పండి. మీరు లిటరల్ గా బ్లాక్ కస్టమర్ కి మెయిల్ చేస్తారు కదా డైరెక్ట్ సర్పంచ్ కు కాల్ ఎవరు మీరే. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంటికి వెళ్తారు సార్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంటికి వెళ్తారు. మరి మీరు కట్టకపోతే మీరు మీరు బ్యాంక్ లో డిఫాల్ట్ సార్. మీరు అది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. సార్ నేను ఏమంటున్నా, సర్పంచ్ కి లోన్ సంబంధం ఏంటంటున్నా, ఎక్కడ కాల్స్ వచ్చినాయి సార్, మీరు రెస్పాండ్ అయ్యారా? ఎందుకు రెస్పాండ్ అవ్వాలి సార్? మీరు రెస్పాండ్ అయ్యారా? నేను ప్రతి కాల్ కి రెస్పాండ్ అయ్యాను, మీకు ప్రతి అప్డేట్ ఇచ్చాను. వినండి సార్, నేను ఈ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లోపలనే మీ బ్యాంక్ మెయిల్ డ్రాప్ చేసిన. సో ప్రాబ్లం ఉంది సార్. వినండి సార్, నా మాట మీరు ఏమంటున్నారు, కాల్ లిఫ్ట్ చేసినట్టు నేను ప్రతి కాల్ లిఫ్ట్ చేశాను మీ బ్యాంక్ కి. ఓకేనా, ప్రాబ్లం అది కాదు. నేను ఏమంటున్నా అంటే సర్పంచ్ కి లోన్ కి సంబంధం ఏంది? మీకు బ్యాంక్ లో బ్యాంక్ లో శాలరీ ఇవ్వకపోతే మీరు సర్పంచ్ కడతారా, బ్యాంక్ కడతారా? గురించి మాట్లాడకండి సార్. మరి మీరు ఎక్కడ సర్పంచ్ లాజిక్ ఏంది నాకు అర్థం కాదు. మీరు రెస్పాండ్ అయితే అంతవరకు వెళ్ళాలని చెప్పి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఎక్కడికి వెళ్తారు సార్? మీ ఇంటికే కదా వెళ్ళేది. అయితే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఎందుకు వెళ్తాడు? మీ ఇంటి దగ్గర మీ వాళ్ళు ఎవరు లేకపోతే ఎక్కడికి వెళ్తారు? మీరే చెప్పండి. మీరు మీ ఇంటి అడ్రస్ వచ్చేసి అక్కడికి వెళ్తారు. అక్కడ మొత్తం మీది లాక్ పెట్టి ఉంది డోర్. అప్పుడు తర్వాత మీరు ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి అంటున్నారు మీరు? ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా, నాకు కాల్ చేయండి. నేను చెప్తున్నా సార్, నేను ఏమంటారు మీరు మాట్లాడడానికి మాట్లాడుతున్నా సార్. ఇది కరెక్ట్ గా సార్? ఇది భయపడి సార్ మీరు సార్ ఇదే సార్, నేను మిమ్మల్ని చెప్పాను సార్, ఇది పరిస్థితి, మీకు సెటిల్మెంట్ కావాలంటే సెటిల్మెంట్ ఇస్తాను, లీస్ట్ సెటిల్మెంట్ పార్ట్ మాట్లాడు, దట్స్ ఫైన్ సార్. ఓకే, వాడికి కాల్ చేస్తా, వీడికి కాల్ చేస్తా అంటే భయపడడం కాల్ చేస్తా అని చెప్పలేదు సార్. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వెళ్తాడని చెప్పాను. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఇందాక సర్పంచ్ నంబర్లు ఉన్నాయి, నంబర్ ఆల్రెడీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వెళ్ళి వెరిఫికేషన్ చేస్తారు సార్. అవును సార్, సర్పంచ్ మధ్య ఎందుకు వస్తున్నాడు సార్? మీరు పేమెంట్ గురించి మాట్లాడతారా, మళ్ళీ అదే డిస్కషన్ పెట్టున్నారా సార్? అదే నెక్స్ట్ టైం నాకు కాల్ చేసినప్పుడు సర్పంచ్ ఇంకా థర్డ్ పర్సన్ మధ్యలో వదిలేండి సార్. ఇప్పుడు ఏమంటున్నారు సార్? మంత్ వరకు టైం లేదు సార్. మీరు కట్టక ఇప్పుడు మార్చిలో కట్టక 8,000, మీరు వాడుకున్న అమౌంట్ వచ్చేసి 84,965 రూపాయలు వాడుకున్నారు సార్. అప్పుడు మీరు 8,000 కట్టారు మార్చి, పేమెంట్ కట్టలేదు కదా సార్. ఇది ఎన్పిఆర్ రికవర్ లో ఉంది. మీరు మంత్ ఎండింగ్ వరకు అంటే టైం లేదు సార్. మీరు కావాలనుకుంటే ఒక 5 days లేదా 6 days టైం ఇస్తాము. సెటిల్మెంట్ ఇంటర్ లిస్ట్ వ్యవస్థ సెటిల్మెంట్ ఇస్తాము, కట్టేస్తాం, క్లోజ్ చేసుకోండి సార్. ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. నేను మంత్ ఎండ్ ప్రయత్నం చేస్తాను. నాకు ఒక 30 lakhs ఇప్పుడు మీకు అమౌంట్ మీకు వచ్చేది ఉందా లేదా నేను అడగట్లేదు సార్. ఇప్పుడు మీకు అమౌంట్ వచ్చేది ఉంది, మంత్ ఎండింగ్ అంటారు. మంత్ ఎండింగ్ ఇప్పుడు నేను 20వ తారీఖు కాల్ చేస్తాను, ఇంకా రాలేదు సార్ అంటారు. ఈ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్కి వెళ్తుంది, నెక్స్ట్ మంత్ కూడా ఇది రీజన్ చెప్తారు సార్. ఇప్పుడు మార్చి నుంచి మీరు కట్టుకుంటూ వస్తున్నారు, మార్చి నుంచి మీరు కట్టలేదంటే అదే కదా సార్ అర్థము. ఎవ్రీ మంత్ మీకు ఎవరో కాల్ చేసే ఉంటారు. ఇప్పుడు నేను ఒకటి నాకు 30 lakhs డెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు నా ఇంటికి ఎవరు రాలే అనుకుంటున్నావా? ఇప్పుడు ఇన్ని రోజులకి నుంచి డిఫాల్ట్ అయిపోయింది, గత 6 months నుంచి నాకు ఇంటికి ఎవరు రాలేరా చెప్పండి? నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు మీ ఇంటికి వెళ్తారు మీరు ఎవ్రీ మంత్ రీజన్. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి అన్నీ అయిపోయింది సార్. నేను వాటికి హ్యాబిచువేట్ అయిపోయినా. దాంట్లో భయపడి ఒక మర్డర్ చేయలేదు, ఓకే, దొంగతనం చేయలేదు, ఓకేనా, ఇంకేదో చెప్పారు 1,10,000 సంథింగ్ 1 lakh చేంజ్ అని చెప్పారు. నాకు సఫిషియెంట్ టైం ఇస్తే నేను మొత్తం కట్టడానికి రెడీనా, లేదంటే పాసిబిలిటీ కాకపోతే సెటిల్ చేసుకుంటా, అంతే తప్పిస్తే నేను క్రైమ్ చేయలేదు, మర్డర్ చేయలేదు, రేప్ చేయలేదు. మీరు చెప్పే పాయింట్ ఏంటంటే మీకు రైట్ టు ప్రైవసీ ఒకటి ఉంటుంది, ఫండమెంటల్ రైట్ అది. ఓకే, నా కేసు నాకు తప్ప ఇంకోటి చెప్పొద్దు, అది రూలు. ఓకే, మీరు లిటర్ గా కానుకలో భయపెడుతున్నారు, సర్పంచ్ పోయి చెప్తా అని చెప్తున్నారు మీరు. ఓకే, వినండి సార్, వినండి. ఇక్కడ భయపెట్టేదంటూ ఏం లేదు సార్. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. నేను కాల్ ఇచ్చిన పర్పస్ వచ్చేసి మీది ఆర్బిఎల్ బ్యాంక్. సర్పంచ్ నంబర్ అప్డేట్ అయిపోయింది, మా ఫీల్డ్ వారు అప్డేట్ చేస్తారు సార్. ఇప్పుడు మీ ఇంటి దగ్గర మీ నాన్నగారు ఎడ్యుకేటెడ్ కాదు సార్. మీ ఇంటికి వెళ్తారు మీ నాన్నగారు ఎడ్యుకేటెడ్ కాదు. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి సార్? నేనే లోన్ తీసుకున్నా, నేనే కాంటాక్ట్ అవుతున్నా సార్. ఇదే సార్. ఇప్పుడు లాస్ట్ మీరు మార్చి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు కానీ పేమెంట్ అయితే చేయలేదు కదా సార్. ఇప్పుడు నేను కట్టకపోతే సర్పంచ్ కడతాడు సర్పంచ్ తీసుకోండి. వాళ్ళు ఎందుకు కడతారు సార్? వాళ్ళకి కాంటాక్ట్ ఏం లేవు. నేను ఫోన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నారు ఇంటికాడ ఎవరు లేకపోతే ఎట్లా అంటారు, నేను ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేస్తున్నా పైసా అని చెప్తున్నా. ఓకే, అయినా కానీ ఇంటికాడ లేకపోతే సర్పంచ్ కడతా, సర్పంచ్ తీసుకోండి సార్. ఓకేనా, చెప్తున్నారు సార్ లిఫ్ట్ చేసి. ఇప్పుడు మీరైతే మార్చిలో కట్టినా పేమెంట్ చెప్తున్నారు కదా. మీరు ఆన్ కాల్ లో మా ఊరు సర్పంచ్ గారు లైన్ లో తీసుకున్నా, నాట్ అన్ ఇష్యూ. ఓకే, we have close relationship. ఓకే, నేను తీసుకుంటాను కూడా నేను చెప్పలేదు సార్, తీసుకుంటాను కూడా చెప్పలేదు.
నేను అడిగింది ప్రాసెస్ సార్, మీ పేమెంట్ గురించి నేను అడిగాను. మీరు మంత్ ఎండింగ్ అన్నారు. అలా ఉండదు సార్. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంటికి వెళ్తారు. సో మీ ఇంటి దగ్గర లేకపోతే మీ పలాని సర్పంచ్, మీ ఊరు సర్పంచ్ దగ్గరికి కాంటాక్ట్ అవుతారు సార్ అని ఎందుకు చెప్పాను. సర్పంచ్ దగ్గర కాంటాక్ట్ చెప్పండి. నీకు అడిగే క్వశ్చన్ అది. ఇప్పుడు సర్పంచ్ కి లోన్ సంబంధం ఏంటి సార్? సార్ మీ ఊర్లో ఇప్పుడు మీ ఊరికి సంబంధించిన పెద్ద మనిషి ఇప్పుడు మీ ఊరు తరఫున ఎవరు ఉంటారు సార్? వాళ్ళే కదా. ఇప్పుడు పెద్ద మనిషి సర్పంచ్ పని సర్పంచ్ చేస్తాడు, లోన్ పడతాడండి. మాట్లాడేది పాయింటే కదా. సార్ మిమ్మల్ని అడుగుతారు కదా సార్. ఇప్పుడు మీకు ఫోన్ చేసి పలాని బ్యాంకులో లోన్ కట్టాలంట కదా బాబు, వాళ్ళు వచ్చారు, మీ ఇంటి దగ్గర ఎవరు లేరు, మమ్మల్ని కాంటాక్టర్ మీకు ఫోన్ చేస్తారు కదా. నేను 100 కోట్లు తీసుకుంటా సార్. సర్పంచ్ సంబంధం ఉండదు. సర్పంచ్ పని గ్రామాన్ని సంబంధం ఉందని నేను చెప్పలేదు సార్. ఆయన బాధ్యతగానే మీకు కాల్ చేస్తారా చేయలేదు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఉన్నాడు సార్, ఓకేనా? పోలీస్ పని పోలీస్ చేస్తాడా, లేకపోతే లాయర్ పని పోలీస్ చేస్తాడా? ఎవరి పని వాళ్ళు చేస్తారు. సర్పంచ్ అంటే ఊరు చూసుకుంటాడు, ఊరి పనులు చేస్తాడు. వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేస్తారు. ఒక్క నిమిషం సార్, మా సార్కి ఇస్తాను ఒకసారి. మీ లాజికల్ గా మంచిగా మాట్లాడండి సార్. మంత్ వరకు ఎవరండి? ఎవరు కలుపుతున్నారు సార్ మీరు? అప్డేట్ చేశారు సార్. వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారని అడుగుతుంది. సర్పంచ్ ఎందుకు కాల్ చేస్తారు ఆయనకి సంబంధం అని అడుగుతుంది. హలో సార్, ఎవరు మాట్లాడేది? ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. నా పేరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతాను సార్. శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ విచ్ బ్యాంక్ సార్? ఆర్బిఎల్ బ్యాంక్ సార్. ఆర్బిఎల్ బ్యాంక్ ఆన్ రోల్ సార్, బిఎఫ్ సార్? ఆన్ రోల్ సార్. ఆన్ రోల్. సో మీ పర్సన్ ఏమంటున్నా అంటే, నేను లోన్ కట్టకపోతే మీ సర్పంచ్ కాల్ చేస్తా అంటున్నాను సార్. సో నేను అడిగిన లాజిక్ ఏంటంటే, సర్పంచ్కి లోన్ సంబంధం ఏంటి? నేను తీసుకున్నా లేకపోతే సర్పంచ్ గ్యారంటరా, షూరిటీ పెట్టాడా? ఓకే నేను ఏమన్నాను తెలుసుగా, ఇంకా మీ ఇంటికి వస్తాను సార్. మీ ఇంటికి వస్తారు కదా. ఓకే, ఇంటికి వస్తే ప్రాబ్లం లేదు సార్. నేను అదే దట్స్ ఫైన్. నేను మంత్ ఎండ్ కడతాను. స్టిల్ మీరు వస్తారంటే మేము కాల్ చేయం సార్. మేము ఎందుకు చేస్తాము? ఇది కాల్ అంటే ఎందుకు ఫార్వర్డ్ వస్తుంది. అక్కడ ఫార్వర్డ్ ఏంటంటే ఆటోమేటిక్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏంటంటే సర్పంచ్ ఎవరైతే సర్పంచ్ ఊర్లో పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కాల్ చేస్తారు. మేము ఎందుకు చేస్తాము? ఎవరు చేస్తారు సర్పంచ్ కి? అది సర్పంచ్ చేస్తాడో, మీ ఇంటి వాళ్ళు చేస్తాడో, రేటుగా మీ ఇంటికి వస్తాడో, మాకు అయితే ఎవరు చేస్తారు. మీరు ఆన్ రోల్ ఎంప్లాయీ ఉండి క్లారిటీ లేక మాట్లాడుతున్నారు సార్. మేము ఎందుకు చేస్తాము సార్? మీరు ఆన్ రోల్ ఎంప్లాయీ, మీరు ఆన్ రోల్ ఎంప్లాయీ సార్. కాలింగ్ టీమే కావచ్చు. మీరు ఇప్పుడు యాజ్ ఆన్ రోల్ ఎంప్లాయీ అట్లాగానే ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు చేస్తారు సార్. మేము ఎందుకు చేస్తాము సార్? ఎవరు కానీ నేను ఏమంటున్నా, లోన్ తీసుకున్న నేను నాకు కాల్ చేయండి. రేపు కట్టాలి కదా. నేను గడప సర్పంచ్ ఇస్తారా సార్? అదే ఎందుకు కట్టాలి కదా మీరు పేమెంట్? అదే సార్, నేను గడప సర్పంచ్ ఇస్తారా? అయిపోతే క్వశ్చన్ సార్. మీరు ఎందుకు కట్టట్లేదు? నాకు జాబ్ వస్తుంది సార్. 30 lakhs చెప్తుంది. చెప్పండి జాబ్ లాస్ గత 6 నెలలకు ఉంది. అవసరం ఉంటే మీ వాట్సాప్ రిలీజింగ్ లెటర్ పంపిస్తే ఇప్పుడే స్పాట్ లో చూడండి. స్పాట్ లో పంపించదు కదా సార్. పంపించి నో ప్రాబ్లం, సెటిల్మెంట్ చేసుకోండి. ఇప్పుడు లోన్ తీసుకుంటే కట్టాలి కదా. మరి మీరు ఇప్పుడు స్టిల్ కట్టాలి. ఎన్ని లాజికల్ తెలిసిన వాళ్ళు పేమెంట్ తీసుకుని ఎగ్గొట్టడం అనేది తప్పని మీ లాజికల్ తెలియదా సార్? నేను ఇప్పుడు ఎగ్గొడతాను చెప్పాను. ఎగ్గొడతానంటే కట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కట్టలేను అని చెప్పి ఫోన్ ఆపేసి స్విచ్ ఆఫ్ పెడితే ప్రాబ్లం. ఓకేనా? మీతో కమ్యూనికేషన్ ఉంటుందా? నేను మంత్ ఎండ్ ఫండ్ సర్వీస్ కడతాను చెప్తున్నా. మంత్ ఎండింగ్ మీరు ఈ 6 months అదే చెప్పారు, అదే ఫీడ్బ్యాక్ ఉంది. ఓకేనా? మీకు మంత్ ఎండింగ్ అంటారు, మంత్ ఎండింగ్ లో ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ లేదు సార్ జీవితంలో. నేను ఏ ఒక్క సిమ్ కూడా నాది ఆఫ్ లేదు. ఎప్పుడు చిన్నప్పుడు నంబర్ అదే ఉన్నది. కాల్ రెస్పాండ్ అవ్వరు. కాల్ రెస్పాండ్ అయ్యింది సార్. నేను ఒక ప్రాపర్టీ సేల్ పెట్టాను, నాకు బల్క్ అమౌంట్ వస్తుంది, క్లియర్ చేసుకుంటా. 1 shot లో అన్ని లేపేస్తా. ప్రాపర్టీ సేల్ ఈ వాళ్ళని సార్, ప్రాపర్టీ సేల్ ఇంకొక హౌస్ కడతాను, హౌస్ లోన్ తీసుకుంటాను, ఈ వాళ్ళందరినీ నేను అసలు ఇవ్వను సార్. ఎందుకంటే వాళ్ళంతా ఒక అబద్ధాలు చెప్పేదానికి మాత్రం అది యూజ్ చేస్తారు. మీరు నాలంటూ చాలా మంది ఎక్స్పీరియన్స్ సార్. 8 years ఇదే చెప్పిన వాళ్ళు ఒక్కరు కట్టారు సార్. ఇప్పుడు అర్థం కాలే. నాకున్న 8 years అనుభవంలో ఒక్కరు కట్టలేదు. ఫ్లాట్ సేల్, హౌస్ అమ్మి కడతాను. 18 years రికవరీ చేయలేరు సార్ మీరు? 18 years లో రికవరీ చేయలేరా మీరు? 8 years లో 8 years లో మీరు రికవరీ చేయలేదా? రికవరీ కాదు, మీ అమ్మి కడతాను, నేను ఇదిగా తీసుకుని కడతాను అన్న వాళ్ళు ఎవరు కట్టలేదు అంటున్నాను. ఏమో సార్, ఇక మీకు తగిలినాడు నాకు తెలియదు. ఓకే, నేనైతే జెన్యున్ చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను సార్. లేదు, నేను అదే చెప్తున్నా. 8 years ఇప్పుడు ఫ్లాట్ అమ్మి కడతాను, ఇల్లు అమ్మి కడతాను అన్న ఇప్పుడు వరకు ఎవరు కట్టలేదు సార్. మీరు ఎట్లా కడతారు? వాంతో కంపారిజన్ నాకేం సార్? నాకు కడతా ఎవడో కొట్టకపోతే నాకేం కంపారిజన్ సార్? నేను కడతాను చెప్తున్నా కదా సార్. మీరు కడతానని చెప్పేది వేరు సార్, కట్టేది వేరు. ఓకేనా? సరే, ఇప్పుడు 10,000 కట్టండి, ఇంకో 10 రోజులు టైం ఇస్తాను.
సార్ ఇప్పుడు అమౌంట్ ఆ. స్మాల్ అమౌంట్ మరి నా దగ్గర ఎందుకు లేదు. సార్ మీరు వద్దు సార్, సెటిల్మెంట్ అమౌంట్ అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకొని నాకు 2-3 days లో కట్టండి. 2-3 days కష్టం సార్, ఎందుకంటే నాకు అట్లీస్ట్ 25 దాకా నీ టైం. సార్ మీరు కట్టే స్థితిలో లేరు, వదిలేండి సార్, కాలం టైం ఫార్వర్డ్ చేస్తాం. ఇక్కడ మాట్లాడేస్తాం. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. సరే సార్. కాలం టైం ఫార్వర్డ్ చేసేది విజిట్ బ్యాంక్ లిస్ట్ పంపిండి. అందులో నోటీస్ తీసుకుని అందులో సార్ స్టేట్మెంట్ మొత్తం ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కటి అతను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్, ఆల్టర్నేటివ్ నెంబర్స్ ప్రతి ఒక్కటి ఎవ్రీ వన్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని విజిట్కి వెళ్ళిపోతే కాలం టైం ఫార్వర్డ్ చేసేది. ఓకే సార్. ఓకే. సో సర్పంచ్ కాల్ చేసి చెప్తాము, సో వేరే పర్సన్ కాల్ చేసి చెప్తాము, సో రిఫరెన్స్కి ఇబ్బంది పెడతాము. ఇవన్నీ కూడా ఇల్లీగల్ రికవరీ కిందకి వస్తాయండి. మన కేసు మనకు తప్ప థర్డ్ పర్సన్కి రివీల్ చేయొద్దు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.